నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ప్రస్తుత కాలంలో సంతానలేమి అన్నది ఒక సమస్యగా మారుతోంది. గతంతో పోల్చితే ఇప్పటి తరంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. వైద్య శాస్త్రం చాలా ప్రగతి సాధించినప్పటికీ అనేక మంది దంపతులు అవగాహన లేమితో ఈ సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమి గల కారణాలేంటి, లైఫ్ స్టైల్తో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, ఐయుఎం ఐవీఎఫ్లకు తేడా ఏంటి, ఈ సమస్యకు అత్యాధునిక పద్ధతులు ఉన్నాయా, 49లో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు 49 వైద్యులు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, యాక్చువల్గా సంతానలేమి గల కారణాలు ఏంటి? ఓకే, సంతానలేమి సమస్య అనేవి చాలా పెరుగుతున్నాయి. సో దానికి కారణాలు కనుక తీసుకుంటే మామూలుగా సెడెంటరీ యాక్టివిటీ రావడంతో మేజర్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం. ప్రీవియస్ అయితే కనుక మనకి ఇవి సంతానలేమి సమస్య లేకుండా నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే మోర్ దెన్ 5 people 6 peopleని కన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బట్ నవడేస్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో బేసిక్ రీజన్ కనుక తీసుకుంటే ముఖ్యంగా మనకు అది సెడెంటరీ యాక్టివిటీతో పాటు సో లేట్ మ్యారేజెస్, ఫీమేల్ అండ్ మేల్స్ ఇద్దరు కారణ రీజన్స్ అయ్యే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఫీమేల్ కారణాలు కనుక తీసుకుంటే మనకి ఎక్కువగా హార్మోనల్ నవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఫీమేల్స్ కంపేర్ టు మేల్స్. సో అంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫర్టిలిటీ రేట్ పడిపోవడం అండ్ ఓవ్యులేషన్ క్వాలిటీ పడిపోవడం, కెపబిలిటీ పడిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో దానికి తోడు మనకి థైరాయిడ్ లాంటి సమస్యలు కానీ, పీసీఓ లాంటి సమస్యలు కానీ, డయాబెటీస్ లాంటి సమస్యలు కానీ, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కానీ, ప్రొలాక్టిన్ లాంటి సమస్యలు, హై ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ నవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో అవి కూడా మనకు బేసిక్ రీజన్స్. సో వీటన్నిటి తోడు మెడిసిన్ ఇండ్యూస్డ్ కొన్ని రకాల డిజార్డర్స్ అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా ఈ ప్రాబ్లంకి దారి తీస్తున్నాయి. సో మెడిసిన్ ఇండ్యూస్డ్ కంటే కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, హష్మటో సెరడైటిస్ కావచ్చు, యాంగ్లోజింగ్ స్పాండిలోసిస్ కావచ్చు, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కావచ్చు, వీటిలో కూడా మనకు ఫర్టిలిటీ రేట్ బాగా పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. సో అన్కంట్రోల్డ్ ఆల్ హార్మోన్స్ అలాంగ్ విత్ దీస్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ సెడెంటరీ యాక్టివిటీ, మెంటల్ స్ట్రెస్, సో ఇవన్నీ యాడ్ అవుతున్నాయి కాబట్టి చాలా వరకు మనకి ఎక్కువ నవడేస్ ఎక్కువ సంతానలేమి సమస్యను గమనిస్తున్నామండి. డాక్టర్ గారు, లేట్ మ్యారేజెస్ వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటారు. అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే, యాక్చువల్గా ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో మనకి పీక్ ఫర్టిలిటీ ఏజ్ కనుక తీసుకుంటే 22 to 27 ఏజ్ గ్రూప్ ఇస్ ఎ పీక్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్. సో వన్స్ షీ క్రాస్డ్ 28 కానివ్వండి, 30 కానివ్వండి, ఎవ్రీ ఇయర్ సో 1 or 2% అనేది మనకు ఓవేరియన్ క్యాపబిలిటీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో నథింగ్ బట్ ఫర్టిలిటీ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ యాక్టివ్ ఓవ్యులేటరీ పీరియడ్ అంటూ ఉంటాం. సో ఈ ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా లేకపోవడం, క్వాలిటీ వైజ్గా ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ వల్ల కావచ్చు, ఎఫ్ఎస్హెచ్ రేజ్ అవ్వడం వల్ల కావచ్చు, ఏఎంహెచ్ పడిపోవడం వల్ల కానీ ఈ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని కంపేర్ టు మేల్స్ కంటే కూడా ఫీమేల్స్లో ఫర్టిలిటీ పీరియడ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఇన్ బిట్వీన్ దిస్ మ్యారేజ్ వన్ చైల్డ్ 27 or 28 బిలో 1 చైల్డ్ కనుక కన్సీవ్ అయితే ప్రాబ్లం ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఇబ్బంది ఉంది. సెకండ్ ఇష్యూ ఆఫ్టర్ 30 ఈజ్ ఆల్సో నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది 30-32 ఇయర్స్ తర్వాత అంటే కనుక చాలా ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏజ్ పరంగా కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఇంపాక్ట్ అయిపోయి సెంట్రల్ యాక్టివిటీ పెరిగిపోయి పీసీఓడి సమస్యలు అండ్ థైరాయిడ్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ కూడా వెరీ కామన్ ఇన్ దిస్ ఏజ్ ఎట్ దిస్ ఏజ్ కాబట్టి సో ఈ సమస్యలు మనకి ఏజ్ ఫ్యాక్టర్ ఫీమేల్లో చాలా ఇంపార్టెంట్ అండి. పీసీఓడి సమస్య వల్ల కూడా గర్భం ధరించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంట డాక్టర్ గారు. ఒకవేళ పీసీఓడి వస్తే గర్భం ధరించే అవకాశం ఉండదా? పీసీఓడిని ఎలా నియంత్రించుకోవాలి? యాక్చువల్గా హార్మోన్స్ ప్రాబ్లంలో మేజర్ ఇంపాక్ట్ కనుక తీసుకుంటే ఫీమేల్స్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనం తీసుకుంటే 3 to 4 కేసెస్ డ్యూ టు పీసీఓడి సమస్య వల్ల మనకి ఫెర్టిలిటీ అనేది పడిపోవడం మనం జరుగుతుంది. ఎందుకంటే ఓవులేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం, బ్లైటెడ్ ఓవమ్స్ ఆర్ ఎనోవ్యులేటరీ సైకిల్స్ అనేది మేజర్ ఇంపాక్ట్. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటూ ఉంటాం, యూనిలేటరల్ బయోలేటర్ అంటూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం అండ్ ఎఫ్ఎస్హెచ్ఎల్ఎస్ ఇంబ్యాలెన్స్ అవ్వడంతో పాటు పోస్ట్ పోనింగ్ ఆఫ్ ద పీరియడ్ ఆర్ హెవీ బ్లీడింగ్ ఆర్ ఇన్ బిట్వీన్ 2 times మంత్లో 2 times పీరియడ్ రావడం, ఈ సమస్యలు ఎక్కువ మనం గమనించే అవకాశం ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రాపర్ నార్మల్ పీరియడ్లో కనుక తీసుకుంటే ఓవ్యులేషన్ ఈజ్ నార్మల్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ నార్మల్గా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అనేది. సో వీరిలో ఏమవుతుంది అంటే ఓవ్యులేషన్ అంటే ఫాలికల్ అనేది మెచ్యూర్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండి సిస్ట్ రూపంలో మారిపోయే అవకాశం ఉంటుంది, నీటి పొడికల రూపంలో. ఏదర్ సైడ్ ఒక పీరియడ్కి లెఫ్ట్ ఓవరీ వర్కౌట్ అవుతుంది, ఒక పీరియడ్కి రైట్ ఓవరీ పనిచేస్తుంది కాబట్టి సో ఆల్టర్నేట్ పీరియడ్లో ఆల్టర్నేట్గా పీక్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సిస్ట్లో మనకు మేల్ హార్మోన్స్ నథింగ్ బట్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫర్దర్ అమెనోరియా, లాస్ ఆఫ్ పీరియడ్ నథింగ్ బట్ పోస్ట్ పోనింగ్ ఆఫ్ ద పీరియడ్ అవ్వడం అండ్ ఫర్దర్ ఎనోవ్యులేటరీ సైకిల్స్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరగడం, అదర్ డిజార్డర్స్ గురవ్వడం అండ్ సంతానలేమి సమస్యకు గురయ్యే ఛాన్సెస్ నవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఒబెసిటీ అండ్ పీసీఓడి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఎనోవ్యులేటరీ సైకిల్స్ ఆర్ మేజర్ కామన్ ఇన్ పీసీఓడి కేసెస్లో మనకు సంతానలేమి సమస్యకు గురవ్వడానికి అండి.
డాక్టర్ గారు, పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు పిల్లలు కలగట్లేదు అని చెప్పేసి వైద్యుల్ని సంప్రదించాలంటారు? యాక్చువల్గా చాలామందికి ఏంటి ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ని బట్టి కూడా మనం డిసైడ్ చేయాలండి. ఇంతకుముందు అంటే నార్మల్ ఏజ్లో మ్యారేజ్ చేసేవి 20-21+ మ్యారేజ్ అయిపోయి అప్పుడు సో 1 year 2 years కింద కానీ కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నవడేస్ క్వశ్చన్ అంటే ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అని కాదు, ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది. కన్సర్న్ ఏంటి అంటే పీరియడ్ ఆల్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. సో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి, ఇమీడియట్గా పెళ్ళైన 1-2 monthsలోనే దే నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. అది రెగ్యులారిటీ ఉండి బట్ స్టిల్ దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ అప్ టు 1 year అయినా కూడా అవ్వట్లేదు అంటే కనుక దే నీడ్ టు కన్సల్ట్. లేకపోతే చాలామందికి నవడేస్ ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లోనే థైరాయిడ్ సమస్య రావడం, ఒబేస్ అవ్వడం, అట్ ద సేమ్ టైం పీసీఓడి సమస్యలు ఉన్నాయి అనుకోండి. సో వెంటనే అప్పటి నుంచి ట్రీట్మెంట్ అంటే నాట్ ఫర్ ద ఫర్టిలిటీ, అది కంట్రోల్ పీసీఓడి కరెక్షన్కి కానీ థైరాయిడ్ కరెక్షన్కి కానీ కంట్రోలింగ్ కానీ మెడిసిన్స్ అనేది అప్పుడే స్టార్ట్ చేస్తే సో ఇమ్మీడియట్ మ్యారేజ్ అయిన లోపల వాళ్ళకి నార్మల్ ఓవులేషన్ సైకిల్స్ కానీ ఒబెసిటీ కావచ్చు అండ్ హార్మోన్ ఇంబాలెన్స్ కానీ కరెక్ట్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమంది సిగ్గుతోనో మొహమాటంతోనో ఎందుకని చెప్పేసి వెళ్ళకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబేస్ పీపుల్లో కూడా అంతే చాలామంది గ్రాడ్యువల్ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు, పింపుల్స్ అవుతున్నాయి, అకాంతోసిస్ నెగ్రికెన్స్ అవుతున్నాయి, డల్నెస్ డ్రౌజినెస్ పెరుగుతుంది అన్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా చెక్ చేయించుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఎట్ ద సేమ్ టైం అంతా హెల్తీగానే ఉంది, ఫాదర్ అండ్ పేరెంటల్ హిస్టరీలో డయాబెటిక్ ఉందంటే కనుక ఫీమేల్ చైల్డ్లో మ్యాక్సిమం పీసీఓడి కేసెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కొంచెం 1 or 2 monthsలో పీరియడ్కి స్కిప్ అయినా హెవీ బ్లీడింగ్ అయినా తర్వాత చెకప్ చేయించుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ ఒంగోలు నుంచి రమ్య గారు లైన్లో ఉన్నారు. రమ్య గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. మేడం గారు చెప్పండి. నాకు ఒక బేబీ పుట్టి 5 years అయిందండి. ఓకే. అయితే మేము సేఫ్టీ తీసుకున్నాము. ఈ మధ్య నాకు కొంచెం బ్లీడ్ కనపడుతుంటే గైనిక్ కలిస్తే నాకు సర్వైకల్ ఎరోజన్ అని చెప్పారు మేడం. ఓకే. అయితే ప్యాప్ స్మియర్ చేస్తే ఇన్ఫ్లమేషన్ స్మియర్ అని వచ్చింది. ఓకే. దానికి క్రయో పెట్టారు మేడం. ఓకే. అదే దానికి ఇంకా పిల్లలు లేకుండా చేయించుకోవచ్చా మేడం ఇది నేను ఆపరేషన్? ఓకే. యాక్చువల్గా ఇన్ఫ్లమేటరీ ప్యాప్ స్మియర్ అనగానే క్యాన్సర్ కింది కాదండి. సర్వైకల్ ఎరోజన్స్ మనకు ప్రాపర్గా హీల్ చేస్తే అది కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో పెయిన్ లేకుండా బ్లీడింగ్ స్పాట్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీ ఏజ్ ఎంత అన్నారు? ఓకే. సో యాక్చువల్గా ఫర్టిలిటీ అంటే మీకు నార్మల్ కనుక ఊండ్ కనుక హీల్ అయిపోతుంటే ఈ ఫెటాల్ యూ వాంట్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి తరొక చెకప్ అండ్ స్కాన్లో మనకి పీసీఓడి లేకుండా లేకపోతే పీరియడ్ రెగ్యులారిటీ కనుక మెయింటైన్ అయితే కనుక నెక్స్ట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాకపోతే అన్లెస్ అంటే సర్వైకల్ ఎరోజన్స్ అనేది క్లియర్ అయిపోయి ఊండ్ హీల్ అయిన తర్వాతనే ప్లాన్ చేసుకుని మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా షుగరు థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా గర్భం ధరించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అంటారు. ఇవి ఉన్నా కూడా హోమియో కేర్లో గర్భం ధరించే అవకాశాలు ఉంటాయంటారా? ఉంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఓకే. యాక్చువల్గా మనకు అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ సమస్యలు ఇంప్రాపర్ అన్కంట్రోల్ థైరాయిడ్ ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటే సో చాలామంది నేను 3 years నుంచి థైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతున్నానండి, నాకు TSH 1 to 2 రేంజ్ మెయింటైన్ అవుతుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటూ వస్తున్న కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. కొంతమంది 2nd month రాగానే అబార్షన్ అవుతున్నాయండి, 1 or 2 times అబార్షన్ అయింది, బట్ స్టిల్ నేను థైరాయిడ్ 75 or 150 mcg వాడుతున్నానని చెప్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం మనకి డయాబెటీస్లో కూడా మనకు అన్కంట్రోల్ కాకుండా ఫాస్టింగ్ పోస్ట్ నుంచి నార్మల్గానే విత్ మెడిసిన్స్ మెయింటైన్ అవుతుందండి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, వచ్చిన నిలుపుదల ఉండట్లేదు అనే కేసెస్ నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి. సో ఇలాంటి కేసెస్లో మనకి ఎందుకంటే ముఖ్యంగా అన్లెస్ అంటే అది అన్కంట్రోల్ నుంచి కంట్రోల్ రావడంతో పాటు మెటబాలిక్ మీద మెడిసిన్స్ అనేది పడిచేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఓవ్యులేషన్ క్వాలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ ఇలాంటి కేసెస్లో మనకి ఓవ్యులేషన్ క్వాలిటీ ఉండకపోవడం వల్ల అబార్షన్స్ హిస్టరీ ఆర్ వెరీ కామన్, ఫ్రీక్వెంట్గా ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ ఎక్కువ ఉంటుంటాయి కాబట్టి సో వాళ్ళు వాడే మెడికేషన్కి చాలామంది భయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నారు, ఇమ్మీడియట్గా స్కిప్ చేసి వాడకుండా డైరెక్ట్గా హోమియోపతిలోకి టర్న్ అయితే ఏం ప్రాబ్లం వస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు. మీరు వాడే మెడికేషన్తో పాటు 1/2 hour to 1 hour గ్యాప్ ఇచ్చుకొని మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే సో ఇవి డిమాండ్ ఈజ్ ఫర్టిలిటీ కాబట్టి అది రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పీరియడ్ రెగ్యులారిటీ మెయింటైన్ అవ్వడంతో పాటు అబార్షన్ లేకుండా నథింగ్ బట్ బ్లైటెడ్ ఓవమ్స్ అనేది క్వాలిటీ పెరగడం వల్ల సో ప్రెగ్నెన్సీ రావడంతో పాటు మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది హోమియోపతి వాడితే అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హోమియోపతి వాడాలా వద్దు అంటుంటారు, బట్ టిల్ టర్మ్ వరకు మేము మెడిసిన్స్ వాడిపించిన కేసెస్ ఉన్నాయండి. ఎందుకంటే సో మదర్ అంటే అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ముఖ్యంగా అబార్షన్స్ లేకుండా చూసుకోవడానికి బేబీ ప్రాపర్ హెల్త్కి కావచ్చు, మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, నార్మల్ డెలివరీస్ కింద కూడా మెడిసిన్ చాలా వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వాడే ఫోలిక్ యాసిడ్, కాల్షియం అండ్ అదర్ సప్లిమెంట్స్తో పాటు హోమియోపతి వాడుకోవడం వల్ల నష్టం ఉండదు. సో మీరు యాజ్ యూజువల్ మీరు వాడే థైరాయిడ్ కానీ డయాబెటిక్ మెడికేషన్ కానీ కంటిన్యూ అవుతుంది, బట్ అది వాడుతున్నా కూడా ఫర్టిలిటీ మెయింటైన్ అవ్వట్లేదు కాబట్టి ఆ డిమాండ్కి ఫర్ దట్ పర్పస్ ఆల్సో మీరు హోమియోపతిస్ యూజ్ చేయొచ్చు. దట్టు మన దగ్గర GCS మెథడ్లో ఉంటాయి కాబట్టి
సో ఫర్టిలిటీ రేట్తో పాటు క్వాలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీతో పాటు మ్యాక్సిమం నార్మల్గా అయిపోయి హెల్దీ బేబీస్ పుట్టిన కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి. సో టీఫా స్కాన్స్ కూడా నార్మల్గా వచ్చిన కేసెస్, క్రోమోజోమ్లో అబ్నార్మాలిటీ ఉన్నా కూడా కాన్సంగ్యునియస్ మ్యారేజ్ ఉన్న కేసెస్ కూడా మనకు సూపర్విజన్ అనేది ఉంటుంది. డయాగ్నోస్టిక్ అప్రోచ్ అనేది సిమిలర్ యాజ్ అదర్ ఆల్టర్నేటివ్ సిస్టంలో ఏ విధంగా ఉంటుందో సేమ్ ఉంటుంది. సో మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇస్ డిఫరెంట్గా ఉంటుంది ఎవ్రీ మంత్ చెకప్స్తో పాటు. సో మీకు మెడిసిన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి న్యూరలాజికల్ డెవలప్మెంట్ ఆఫ్ బేబీ అట్ ద సేమ్ టైం నార్మల్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కూడా మెడికేషన్ వాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, నేను విజయవాడ నుంచి రమాదేవి గారు లైన్లో ఉన్నారు. రమాదేవి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో రమాదేవి గారు, ఫోన్ లైన్ కట్ అయినట్టుందండి. డాక్టర్ గారు, యాక్చువల్గా సంతానలేమి అనగానే అందరూ ముందుగా వెళ్ళి లేడీని డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి అంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరిలో సమస్య ఉంది అని ఎలా తెలుస్తుంది? ముందుగా మనం ఎవరు వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని? యాక్చువల్గా అయితే నార్మల్గా ఇద్దరు రీజన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కేస్ టు కేసు డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకుంటే ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే 30 to 40% ఫీమేల్ కాజ్ అయితే 30 to 40% మేల్ కావచ్చు. ఇద్దరికి ప్రాబ్లమ్స్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. సో చాలామంది ఇనిషియల్గా ఫీమేల్ అనడానికి రీజన్ పీరియడ్ రెగ్యులారిటీ ఉందనుకోండి, ఫీమేల్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటే కనుక ఫిజియలాజికల్ పీరియడ్ కాకుండా నార్మల్గా అదర్ దెన్ వేరే రీజన్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఫీమేల్ చెకప్ చేయించుకోవాలి. బట్ అదర్ దెన్ ఫీమేల్ సో నవడేస్ చాలామంది మేల్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా నవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. డ్యూ టు సెంటర్ యాక్టివ్ కావచ్చు, హ్యాబిట్స్ పరంగా లైఫ్ స్టైల్ ప్యాటర్న్ వల్ల కూడా కావచ్చు, క్రానిక్ స్మోకింగ్ల వల్ల కానీ డ్రింకింగ్ల వల్ల కావచ్చు. సో చాలామంది నేను 6 months బ్యాక్ రిపోర్ట్ చేయించుకున్నాను, దట్ ఈస్ నార్మల్, అదేం ప్రాబ్లం కాదు, 1 year బ్యాక్ చేయించుకున్నానని చెప్తూ ఉంటారు. బట్ యాజ్ లైఫ్ ప్యాటర్న్ వల్ల స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి, ఎవ్రీ 3 monthsకి కౌంట్లో కానీ క్వాలిటీలో కానీ తేడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏజ్ పరంగా కూడా వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు వాళ్ళు థైరాయిడ్ పేషెంట్ అనుకోండి హస్బెండ్ అండ్ డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, డెఫినెట్లీ క్వాలిటీ పరంగా ఇబ్బంది అవుతుంది. కౌంట్తో పాటు మొటిలిటీ కూడా తగ్గి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నార్మల్గా ఎనీ ఫర్టిలిటీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అంటే కనుక ఇద్దరు తరగా చెక్ చేయించుకోవాలి. ప్రాబ్లం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ప్రాపర్గా ఆన్ టైం స్టార్ట్ చేస్తే సక్సెస్ కూడా తొందరగా ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. డాక్టర్ గారు, సాధారణంగా కొంతమందికి కన్సీవ్ అయిన తర్వాత వెంటనే 2-3 monthsకి అబార్షన్స్ అయిపోవటం లేదండి, అది ఎందువల్ల అవుతుందంటారు? ఓకే, యాక్చువల్గా నెవడే సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటుంటారు దీన్ని. ప్రైమరీ అంటే కనుక కన్సీవే కాకపోవడం, సెకండ్ అంటే కనుక హిస్టరీ ఆఫ్ అబార్షన్స్, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ లేకపోవడానికి సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా నెవడేస్ రిపీటెడ్ అబార్షన్స్ కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రీజన్స్ తీసుకుంటే మనకు థైరాయిడ్ ఇబ్బంది వల్ల ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టార్చ్ ప్రొఫైల్స్ అంటే టార్చ్ పాజిటివ్స్ కూడా అంటే టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్ఏ లాంటి కేసెస్ ఉండడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ టర్మ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కనుక డివైడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్కి ఎక్కువ రీజన్స్ టార్చ్ ప్రొఫైల్ అంటే సెకండ్ మంత్ ఎంటర్ అవుతున్నాను కానీ సెకండ్ మంత్ క్రాస్ అవుతున్నా కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ బీట్ లేకపోవడం వల్ల అది ఇదని చెప్తుంటారు. దాని ముఖ్యంగా టార్చ్ ప్రొఫైల్ అండ్ థైరాయిడ్ మేజర్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ టర్మ్లో ఎక్కువగా మనకు అబార్షన్స్ అయ్యే రీజన్స్ కనుక తీసుకుంటే ఎక్కువగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ మనకి ఎక్కువ గమనిస్తుంటాం. లేట్ మ్యారేజెస్లో దిస్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. ఫీమేల్ క్రాస్ 34 years అండ్ 35 years కనుక కన్సీవింగ్ ఏజ్ అయితే కనుక ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బేబీ డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. మెంటల్ రిటార్డెడ్ చైల్డ్స్ కానీ, క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీ ఉండడం కానీ, అండ్ డెవలప్మెంటల్లో మన కిడ్నీ ప్రాపర్గా గ్రోత్ లేకపోవడం కానీ, ఇవన్నీ మనకు సెకండ్ టర్మ్లో గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అది బేసిక్ రీజన్స్. అండ్ థర్డ్ టర్మ్లో స్టిల్ బర్త్ అంటూ ఉంటాం. దట్ ఈస్ నాట్ కాల్ యాజ్ అబార్షన్ అనలేం, కానీ థర్డ్ టర్మ్లో ఇబ్బంది ఉంటే కనుక స్టిల్ బర్త్ ఆల్మోస్ట్ 5th month క్రాస్ అయిన తర్వాత 6th to 7th monthలో ఫిటల్కి నార్మల్గా డెలివరీ అయినా కూడా ప్రీమేచర్ డెలివరీ అయినా కూడా నార్మల్గా బతికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని స్టిల్ బర్త్ బేబీస్ అంటూ ఉంటాం. సో థర్డ్ టర్మ్లో అబ్నార్మాలిటీ రీజన్స్ కనుక తీసుకుంటే హైపర్ టెన్షన్ అండ్ ప్రీఎక్లెమ్షియా లాంటి కేసెస్, ఎక్కువ యాంటీడిప్రెసెంట్స్ కానీ ఫిట్స్ ఉండడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం మనం ఎక్కువగా ఉంటాయి. సో అన్కంట్రోల్ డయాబెటీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ థర్డ్ టర్మ్ స్టిల్ బర్న్ బేబీస్లో అంటే నథింగ్ బట్ థర్డ్ టర్మ్లో అయ్యే కాస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి సో నోన్ డయాబెటిక్ కేసెస్, నోన్ పీసీఓడి కేసెస్, నోన్ థైరాయిడ్ కేసెస్, నోన్ ఆర్ఏ కేసెస్ ఉంటే కనుక కంపల్సరీ సూపర్విజన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. రెగ్యులర్గా డాక్టర్ చెకప్ చేయించుకోవాల్సిందే. వాళ్ళకి ఎవ్రీ 1 or 2 months ఎందుకు లేని లాస్ట్ మంత్ బాగానే ఉంది కదా ఈ మంత్ ఎందుకు చెకప్ అని చాలామంది నెగ్లిజెంట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఈవెన్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దే విల్ నెగ్లెక్ట్. సో అలాంటి కేసెస్లో మనకి ఇవి ఎక్కువ గమనిస్తాం. కాబట్టి కొద్దిగా సూపర్విజన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తరువాత చెకప్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎవ్రీ కేస్ మనకు ప్రతిదీ ఉండదు, బట్ మినిమం
థైరాయిడ్ ప్రొఫైల్, 3rd month స్కాన్, 5th month స్కాన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అదర్ దెన్ ద డయాబెటీస్ ఏమంటే కూడా ఆ ప్రొఫైల్స్ కూడా ఫ్రీక్వెంట్గా చేయించాల్సిందే, ఎట్ హోమ్ ఆల్సో, ఎట్ అవుట్ సైడ్ ఆల్సో. సో దాని ప్రకారం ఫర్దర్ చేంజెస్ ఇన్ ద డోసెస్ కానీ ఫర్దర్ కంట్రోలింగ్ లెవెల్స్ కానీ మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సేఫ్ ప్రెగ్నెన్సీకి వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇలాంటి కేసెస్లో కూడా హోమియోపతిక్ అప్రోచ్ ది బెస్ట్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే సో ఫ్లక్చువేషన్స్ ఆఫ్ హార్మోన్స్ కానీ మెయింటైనింగ్ ద లెవెల్స్ ఆఫ్ హార్మోన్స్ కానీ చాలా వరకు బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. అలాంగ్ విత్ అదర్ మెడికేషన్ దాన్ని వాడుకుంటే మన మెడిసిన్స్ వాడుతూ బేబీకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా. సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ హిస్టరీ ఉన్న కేసెస్ కూడా మన దగ్గర జీసీఎస్ మెథడ్లో మెడిసిన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి హెల్దీ చిల్డ్రన్ పుట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ హిస్టరీ కనుక తీసుకొని వచ్చి దాని ప్రకారం కనుక సెకండ్ ఇమీడియట్ పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే అప్రోచ్ అనేది ఫస్ట్ డే 1 ఇట్ సెల్ఫ్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బిఫోర్ కన్సీవింగ్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీకి మెడిసిన్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అలాంటి ఇబ్బందులు లేకుండా హెల్దీ బేబీకి డెలివరీ అయిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి కృష్ణ గారు లైన్లో ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అంటే పెళ్ళి ఒక 6 months అవుతుంది మేడం. ఓకే. మా వైఫ్ కి రెగ్యులర్ గానే పీరియడ్స్ వస్తున్నాయి కానీ ఇంతవరకు అవ్వలేదండి. ఓకే. వయసు ఎంత అండి ఇద్దరిది? నాది 26 ఉండొద్దండి, మా వైఫ్ ది 22 ఉంటుందండి. ఓకే. యాక్చువల్గా రీజన్స్ ఇద్దరు కూడా కావచ్చు. పీరియడ్ రెగ్యులారిటీ ఉంటుందంటే కనుక మ్యాక్సిమం మీ వైఫ్లో ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం చాలామందికి పీరియడ్ రెగ్యులర్గా ఉన్న ఎనోవిలేటరీ సైకిల్స్ రెవెడేస్ ఉండే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ హిస్టరీ ఉన్నాడు, రూల్ అవుట్ చేసుకోవాలి. సో మీ విషయంలో కంప్లీట్ ఒకసారి చెకప్ చేయించుకోండి, కానీ కంప్లీట్ సెమెన్ అనాలిసిస్. ఎందుకంటే చాలా వరకు 80 to 120 millions ఈజ్ నార్మల్ కౌంట్. అందులో తగ్గినా కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోటిలిటీ రేట్ బిలో 40%, 60% బిలో ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, వచ్చిన నిలుపుదల లేకపోయి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకసారి కపుల్ నీడ్ టు విజిట్ ద క్లినిక్ వెళ్ళి కనుక తరువుగా చెక్ చేయించుకొని ఇద్దరు ఎవరిలో ప్రాబ్లం ఉన్నా కూడా సో క్వాలిటీ వైజ్ ఇద్దరికి ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రెండింటికి మనకు హోమియో చికిత్సలో ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. ఒకసారి చెక్ చేయించుకోవడం వల్ల నష్టం లేదు. ఎందుకంటే యాజ్ ఆల్రెడీ 26 అంటే మీ మిస్సెస్ 22, 24 ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే సో న్యాచురల్ మెథడ్స్లో మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా పిల్లలు చాలా సంవత్సరాల నుంచి లేకపోతే ఐవీఎఫ్, ఐయుఐ చూస్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. అవి చాలా మందికి ఏంటంటే ఖర్చుతో కూడుకున్నాయనో లేదంటే సత్ఫలితాలను ఇస్తుందో లేదో అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఐయుఐ, ఐవీఎఫ్ అనేది నార్మల్గా మనకు ఏజ్డ్ పీపుల్లో 35, 36 ఏజ్ గ్రూప్ క్రాస్ అయిన వాళ్ళలో అన్ని స్కోప్ అనేది మొత్తం లేకున్న పరిస్థితుల్లో వెళ్ళాల్సిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ నవేడేస్ మ్యాక్సిమం కమర్షియల్ పరంగాను దీని పరంగా 20+, 23+, 24+ ఏజ్ గ్రూప్ ఉన్న ఫీమేల్స్ కూడా దే సజెస్టింగ్ వై టు టేక్ రిస్క్ అండి, గో విత్ ఐయుఐ, గో విత్ ఐవీఎఫ్ అంటున్నారు. సో దీనివల్ల చాలా బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వితిన్ 2 months, వితిన్ 3 months యూ కెన్ ఎక్స్పెక్ట్ అని చెప్పేసరికి చాలామంది ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్తున్నారు. బట్ ఓకే, అలాంటి మెథడ్స్ ఫాలో అయినా కూడా సో కన్సీవ్ అయితే నో ప్రాబ్లం. బట్ కన్సీవ్ కాకుండా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్లీ, ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. దానికి తోడు అదర్ డిజైర్ అంటే మనకి ఇచ్చే స్టిమ్యులేషన్స్తో కాడి ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ కామన్. అంటే సో మామూలుగా మెనోపాజ్ అనేది అందరికీ 45, 42 years అయితే అటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ విధంగా 3 times ఆఫ్ ఐఏ, 3 times ఆఫ్ ఐవీఎఫ్ కనుక చేయించుకుంటే సో ఓవ్యులేషన్ పడిపోవడం అనేది జరుగుతుంది. సో మన బాడీలో బై బర్త్ ఇట్ సెల్ఫ్ ఫీమేల్ అనేది నెంబర్ ఆఫ్ ఓవమ్స్ కానీ ఫాలికల్స్ కానీ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ పీరియడ్కి 1 or 2 ఫాలికల్స్ ఎదిగి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ న్యాచురల్ మెథడ్లో. బట్ ఇలాంటి ప్రొసీజర్స్ వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఓమ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎర్లీగానే 30+ ఏజ్ గ్రూప్లోనే అంటే మెనోపాజ్ అటెండ్ అయ్యే రిస్క్ ఉంటుంది. వన్స్ షీ అటెండ్ మెనోపాజ్ దెర్ ఈజ్ నో స్కోప్. ఐవీఎఫ్ చేసినా రాదు, ఐయుఐ చేసినా రాదు అని సర్రోగేట్ మళ్ళీ సపోర్ట్ డోనార్ ఎగ్ తీసుకొని అని చెప్తుంటారు, డోనార్ స్పర్మ్ తీసుకొని అని చెప్తుంటారు. సో మెడిసిన్ ఇండ్యూస్డ్ ఆర్టిఫిషియల్ మెథడ్స్ వల్ల ఇలాంటి ప్రొసీజర్స్ వల్ల చాలా వాళ్ళకు బాడీ డ్యామేజ్ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్లీ, ఫిజికల్ అండ్ మెంటల్లీతో పాటు సో స్కోప్ లేకుండా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సజెస్ట్ చేసేది ఏంటి అంటే కంపల్సరీ ప్యూర్లీ రిక్వైర్మెంట్ ఉన్న కేసెస్ మాత్రమే అలాంటి కేసెస్ వెళ్ళడం ఇంపార్టెంట్ అండి. అది అవుట్ ఆఫ్ 20 to 30 కేసెస్లో మనకు 1 or 2 కేసెస్ మాత్రమే ఉంటాయి. సో ఇనీషియల్గా నెగ్లెక్ట్ చేసి నాకు తొందరపాటు పడి షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళడం వల్ల అంటే 1 more ప్రాబ్లం యాడ్ చేసుకోవడమే ఉంటుంది తప్ప వేరే ఇష్యూస్ ఏమీ ఉండవు. సో ఎంత ఎర్లీగా అందుకని డయాగ్నోసిస్ చేసుకొని ప్రాపర్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే జెన్యూన్గా మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే కొంచెం టైం పట్టినా నాట్ ఓన్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ కాకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా మన దగ్గర మెడికేషన్స్ ఉన్నాయి. సో డోంట్ గో విత్ షార్ట్ కట్ మెథడ్స్,
ఎర్లీగా డిజీజ్ని డయాగ్నోస్ చేసుకొని ఎంత ప్రాపర్గా ట్రీట్ కనుక కరెక్షన్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటాయి. నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా సిమిలర్గా మనకి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, యాక్చువల్గా ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సో లైఫ్ స్టైల్ వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారు ప్రెగ్నెన్సీకి? ఎస్, మ్యాక్సిమం మనకు తీసుకునే పేషెంట్ చేతుల్లో ఉండేదే లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ మ్యాక్సిమం. సో ఇలాంటి అన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడానికి రీజన్స్ అనేది ఇలా మన చేతులారా చేసుకున్న అలవాట్ల వల్లనే. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, నథింగ్ బట్ సెడెంటరీ యాక్టివిటీతో పాటు మెంటల్ స్ట్రెస్ అండ్ మనం తీసుకున్న ఆహారపు అలవాట్లు కూడా మేజర్ ఇంపాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో పెథలాజికల్లీ మన మెడిసిన్స్ ఇంపాక్ట్ అయినా కూడా దానికి నరిష్మెంట్ టు అవర్ బాడీ అండ్ ఒబెసిటీ తగ్గాలంటే మీరు తీసుకున్న డైట్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ ఫ్రమ్ నార్మల్ అంటే ప్రెగ్నెన్సీ కావాలి, కన్సీవ్ అయిన వాళ్ళకని నేను చెప్పట్లేదు. యాజ్ యూజువల్ హెల్త్ పరంగా కూడా మనకి లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంటే వేరే అదర్ డిజార్డర్స్ కూడా మన బాడీలోకి ఎంటర్ కాకుండా చూసుకోవచ్చు. యాక్టివిటీ పరంగా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ అవాయిడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ నరిష్మెంట్ ద బాడీ అవ్వడం వల్ల వేరే డిజార్డర్స్ ఈవెన్ ద ఫ్యామిలీలో రన్ అవుతున్నా కూడా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అండ్ చాలామంది హార్మోన్ పిల్స్ కానీ, ఐ పిల్స్ కానీ, లేకపోతే పోస్ట్ పోనింగ్ పీరియడ్స్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో రీజన్స్ మేబీ వేరీ, బట్ అలాంటి కండిషన్స్ కూడా తీసుకోకుండానే బెటర్ అండి. ఎట్ ద సేమ్ టైం హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్, మోడరేట్ ఎక్సర్సైజ్ అండ్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ అది మెయింటైన్ చేసి స్మోకింగ్, డ్రింకింగ్ కనుక అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం డిజీజెస్ అనేది కరెక్షన్తో పాటు ప్రివెంటివ్లో కూడా మనం చేసుకోవచ్చండి. డాక్టర్ గారు, కొంతమందికి కన్సీవ్ టైంలో షుగర్ వస్తుంది. సో అలాంటి ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఓకే, యాక్చువల్గా జెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ వెరీ మచ్ కామన్ ఇన్ ఒబేస్ పీపుల్ అండ్ పీసీఓడి మదర్స్ కనుక కన్సీవ్ అయితే జెస్టేషనల్ డయాబెటీస్ అని కామన్గా నవడేస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వాళ్ళ నవడేస్ నాట్ ఓన్లీ షుగర్ వచ్చేంతని కాకుండా పీసీఓడి కేసెస్ కానీ, ఒబేస్ పీపుల్ కానీ కార్బ్స్ డైట్ కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్. అంటే కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ వల్ల ఏంటంటే ఫర్దర్ ఒబెసిటీ మెయింటైన్ అవుతుంది అండ్ డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ అప్పుడు పీసీఓడి కేస్ అయినా, థైరాయిడ్ కేస్ అయినా బోత్ ఆర్ ఒబెస్ సిమ్టమాటికల్ ఉంటారు. కాబట్టి కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ కంప్లీట్గా దే నీడ్ టు స్కిప్. ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం అండ్ ఫ్యాట్ అనేది మోడరేట్ కనుక తీసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండొచ్చు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటిది కానీ, స్వీట్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ అండ్ ప్రిజర్వేటివ్ ఉన్న ఫుడ్ కానీ దే నీడ్ టు అవాయిడ్. అండ్ రెగ్యులర్ వాకింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అప్ టు 9 months కూడా నార్మల్గా వాకింగ్ చేసిన డెలివరీస్, ఫీవేస్ అయితే నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉండేది. సో ఇలాంటి కేసెస్ కంపల్సరీ నార్మల్గా వెయిట్ మెయింటైన్ అవ్వడంతో పాటు నార్మల్ వాక్ చేసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. డాక్టర్ గారు, గాలి బుడగలు అంటారు, అవి వస్తే ఒక్కోసారి పిల్లల్ని కనే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంటారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా నీటి బుడగలు అంటూ ఉంటాం పీసీఓడి కేసెస్, సిస్ట్లో నథింగ్ బట్. సో చాలా వరకు సిస్ట్లో ఉండడం కానీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, నాట్ ఓన్లీ సిస్ట్ అనే కాకుండా గర్భాశయ కణుతులు కానీ అండ్ ట్యూబల్ బ్లాకేజ్ కానీ మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో ఎనీ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, సర్వీసైటిస్ లాంటి ఇన్ఫెక్షన్ కానీ, సర్వైకల్ ఎరోజన్స్ ఇందాక వచ్చిన కాలర్స్ లాగా కానీ, డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నా కూడా ప్రాపర్గా మనం ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీకి ఇంపాక్ట్ లేకుండా తొందరగా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ మంత్ స్కిప్ అయింది కదా, 2 months స్కిప్ అయింది కదా అని అనుకోకుండా ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని కనుక ప్రాపర్ ట్రీట్ చేసుకుంటే ఎక్కువ రోజులు మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే దానికి న్యాచురల్ మెథడ్స్లోనే కొంతమందికి ఇనీషియల్గా డైట్ మెయింటైన్ చేసి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కేసుని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి ఆంజనేయులు గారు లైన్లో ఉన్నారు. ఆంజనేయులు గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మాట్లాడండి ఆంజనేయులు గారు. మేడం, మేము ఇంతకు ముందే వాడాము వెళుతున్నా మందులు. ఓకే, 3 సంవత్సరాలు వాడాము. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి సార్? ఇన్ఫర్టిలిటీ కొరకే వాడాము, సంతానం లేని కొరకు. గ్యారంటీ అంటే ఇచ్చే టీవీలో చూసి పోతే మేము పోతే 40,000 ఖర్చు పెట్టుకున్నాం కానీ ఏం కాలే. మాది ఎంబీటీ బీడీ 53 నంబర్ కూడా ఐడి నంబరు. ఓకే, ఇది మా మాసప్ ట్యాంక్ లో చూపించుకున్నాం. ఓకే, మీరు ఏమో ఎందుకు గ్యారంటీ అని చెప్తారు. మీ హోమియోలో చూపించుకున్న తర్వాతనేమో మాకు రిజల్ట్ లేకపోయా. అంటే రిజల్ట్ అంటే జీరో కౌంటా సార్ మీది? కౌంట్ ఉంది. ఓకే, రీజన్ ఇద్దరు కౌంట్ ఉంది. ఎన్ని మిలియన్స్ ఉన్నాయి కౌంట్ అనేది? 8 millions 10 millions చెప్పిండ్రు. మిలియన్స్ పెరిగినాయని చెప్పిండ్రు కానీ మాకేం కాలే. ఓకే, అంటే ఫస్ట్ ఇనిషియల్గా 0 ఉండేనా? అది 0 ఏం లేదు, మోటిలిటీ తక్కువ ఉండే. ఓకే, ఎంత ఉండే మోటిలిటీ? మోటిలిటీ 12% అట్లా ఉండే. ఓకే, అంటే మీకు ఏజ్ ఎంత సార్ మీది? డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఏమైనా ఉందా? ఏం లేవు అన్ని మాకు. వెరికోసిల్ ఏమైనా ఉండేనా? గ్రేడ్ 4 గ్రేడ్ 3 వెరికోసిల్ ఏమైనా ఉండేనా? ఏం లేవు మేడం, అన్ని చూపించుకున్నాం, మళ్ళీ టెస్ట్లు చేయించుకున్నాం, అన్ని చేయించుకున్నాం. రిజల్ట్ రాలే మాకు.
ఒకసారి రిపోర్ట్స్ అయితే తీసుకోనండి సార్ బేగంపేట బ్రాంచ్కి చూద్దాం. యాక్చువల్గా అయితే ఇంత డీలే అయ్యే కేసెస్ మనకి ఎక్కువ ఏంటి అంటే 0 కౌంట్ ఉన్న వాళ్ళకి అంటే అజూస్పర్మియా అంటూ ఉంటాం. సో అజూస్పర్మియా కేసెస్ డీలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్రానిక్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ అని అలవాటు ఉన్న లివర్ ఇష్యూస్ అంటాం, కొన్ని రకాల హెపటైటిస్ ఇలాంటి కేసెస్ కానీ లేకపోతే అదర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళ కేసెస్లో డీలే అయిన కేసెస్ ఉంటాయి. బట్ అదర్ దెన్ దట్ మనకు వెరీ రేర్ కేసెస్ అండి. ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా వీళ్ళు వర్కౌట్ అండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇంతవరకు స్కోప్ ఉందో చెప్తాను. సంతానలేమితో బాధపడే వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఓకే, యాక్చువల్గా పర్సన్ టు పర్సన్ రీజన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డ్యూరేషన్ కానీ మెడికేషన్ కానీ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ నార్మల్గా ఫీమేల్స్ అయితే పీసీఓడి కేసెస్ కానీ గర్భాశయ కంతులకు కానీ ట్రిబుల్ బ్లాకేజ్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ సక్సెస్ అయినవి ఉన్నాయి. థైరాయిడ్ కూడా సెకండ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నాయి కూడా మెయింటైన్ అయిన కేసెస్ ఉన్నాయి. క్రోమోజోమ్ల అబ్నార్మల్ ఉన్న కేసెస్ కూడా దగ్గర సక్సెస్ ఉన్నాయి. బట్ స్టార్టింగ్ నుంచే దాని ఇంపాక్ట్ కానీ అప్రోచ్ కానీ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మేల్స్లో అయితే కనుక మనకు 80 to 120 మిలియన్స్ లేకుండా 20-30 మిలియన్స్ ఉన్నా కూడా మొటిలిటీ రేట్ తక్కువ ఉన్నా కూడా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ కేస్ మన డ్యూరేషన్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డే 1 ఇట్ సెల్ఫ్ మనకు స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ అవాయిడ్ చేస్తూ హెల్దీగా మెడికేషన్ వాడితే కనుక డైట్ చార్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మేనేజ్మెంట్ పార్ట్ అలాంగ్ విత్ మెడిసిన్ అయితే తొందరగా కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, సంతానలేమికి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం.